తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, కీలక నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో ఆయన క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం, ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత, తోపులాట, లేకపోతే చొరబాటు, ఇవన్నీ అవసరం లేనటువంటి కార్యక్రమాలు. ఇంతకుముందు ఐ థింక్ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్లో కూడా అలా చేసినట్టున్నారు. ఇలాంటివి ఒక విధంగా స్థానికంగా ఏదో పైచేయి అనిపించుకోవడానికో, లేకపోతే మాది ప్రభుత్వం, మీరు మాకు లోబడి ఉండాలని చెప్పడానికో ఉపయోగపడతాయి, కానీ దానివల్ల రాజకీయంగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రెండవది, పార్టీల మధ్య, ముఖ్య నాయకుల మధ్య ఉండాల్సిన గౌరవ సంబంధాలు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ ఓడిపోయి ఉండొచ్చు, ఆయన విధానాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికి ఎన్ని విమర్శలైనా ఉండొచ్చు, కానీ ఆయన స్థానం, ఆయన పాత్ర, ఆయన సమాజంలో లేకపోతే రాజకీయాల్లో నిర్వహించినటువంటి కీలకమైన స్థానం, ఇవన్నీ గౌరవించాలి కదా. రెండవది, క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ధనంతో కట్టిందే కావచ్చు. క్యాంపు కార్యాలయాలు కట్టాలన్న ఆలోచన కూడా కేసీఆర్దే కదా. ప్రభుత్వ ధనంతో కట్టి ఉండొచ్చు, అక్కడ ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలి రాజ్యాంగబద్ధంగా అని అడిగితే అడగవచ్చు. రాజ్యాంగబద్ధంగా రూల్ ఏం లేదు. ఈ మధ్య నేను కొన్ని వెళ్ళినప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి ప్రతి చోట అని ముఖ్యమంత్రి చెప్పారు కదా, పెట్టారంటే అంత రూల్ ఏం లేదండి, జనరల్ సజెషనే అది అని కూడా చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కొన్ని చోట్ల పెట్టట్లేదు. ఇవన్నీ గౌరవంతో జరగాల్సినవి కాబట్టి తప్పకుండా ప్రోటోకాల్ ప్రకారం పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి, అవి పాటించాలి. ఇక్కడ ఎవరో సరిగ్గానే అడిగారు, రాహుల్ గాంధీ కార్యాలయంలో మోదీ ఫోటో పెట్టుకుంటారా ప్రధానమంత్రి కాబట్టి? ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, ప్రతిపక్ష నాయకు క్వార్టర్, ఇవన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నట్టేనా? ఇక్కడంతా కూడా ప్రభుత్వం యొక్క అధినేతగా ముఖ్యమంత్రి ఫోటోలు పెడతారా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో కేసీఆర్ని అడిగింది, ఢిల్లీలో రాహుల్ గాంధీని, లేకపోతే ఇతర మల్లికార్జున్ ఖర్గేను అడుగుతారా? పెడతారా వాళ్ళు? కేరళలో ఉదాహరణకు పినరాయి విజయన్ ఫోటో పెట్టుకున్నారు వాళ్ళు 10 ఏళ్ల నుంచి. అందుకని ఇవి చిలిపి తగాదాలు. ఇవి స్థానికంగా ఏదైనా చేస్తే ఇట్లాంటివి జరగకుండా, పెరగకుండా చూడాలి తప్ప వీటి చుట్టూ చాలా రాజకీయం నిర్మించాలని చూడటం, రెచ్చగొట్టుకోవటం, ఇదేం మంచిది కాదు. అదే పనిగా వ్యక్తిగత సవాళ్ళు ఆ జగన్కు, చంద్రబాబుకైనా, కేసీఆర్కు, రేవంత్ రెడ్డికైనా, ఇంకా అక్కడ 2 చోట్ల ఒక విచిత్రం ఉంది. చంద్రబాబుకు, జగన్మోహన్ రెడ్డికి వయసులో ఎంత తేడా ఉందో దాదాపు కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి కూడా చెప్పుకోదగినంత తేడా ఉంది. సో మామూలు ప్రజలు వీళ్ళు రాజకీయంగా గట్టిగా నిలబడి వ్యతిరేకించాలని కోరుకుంటారు, కానీ అదే సమయంలో వ్యక్తిగతమైన గౌరవ సంబంధాలు ఎలా ఉండాలి అన్న దాంట్లో కూడా వాళ్ళకు ఒక భావన ఉంటుంది. దాన్ని కూడా కాదని అదే పనిగా వెంటపడితే మామూలు ప్రజలేమంతగా, ఓటర్లు, స్థానికులు అంత గౌరవించారు. రెండవది, ఒక నాయకుడికి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇంకో నాయకుడి మీద అంతకుముందున్న గౌరవం అంతా తుడిచిపెట్టుకుపోయి అదేం జరగదు. మళ్ళీ ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు చెప్పగలుగుతారు ప్రజాస్వామ్యంలో? మేమే వస్తామని అందరు చెప్తారు, నమ్ముతారు, పని చేస్తారు, దానిలో ఏం తప్పులేదు, కానీ అదేం జరగదు కదా. మూడవది, అంత ప్రజాస్వామ్యం మన దగ్గర ఉందా? ప్రత్యర్థుల పార్టీల వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని స్ఫూర్తి ప్రదర్శించేంత ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన చోటు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఇంకా రోజులు గడిచే కొద్దీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆయన కానీ, ఆయన ప్రభుత్వం కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద పంతాలకు పోవటము లేదా ప్రోత్సహించడం మటుకు మంచిది కాదు. సిద్దిపేటలో హరీష్ రావును ఓడించిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తాను రేవంత్ రెడ్డి అన్నారు. మీరే వచ్చి పోటీ చేయొచ్చు కదా, వాళ్ళు ఎందుకని హరీష్ రావు మళ్ళీ ప్రతి సవాల్ చేశారు. ఉదాహరణకు గజ్వేల్లో కేసీఆర్ ఉన్నాడు అని వీళ్ళకు ఉండొచ్చు, ఆయన గెలిచారు, ఆయన ఉన్నారు. ఆయన ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకుంటారు మనం మేము ఊహించలేం కదా. క్యాంప్ ఆఫీసులో పెట్టాలి అనుకుంటే మరి వీళ్ళు అంతకుముందు పెట్టుకున్నారు లేదో మనకు తెలియదు. ఏదైనా ఇవన్నీ వివాదాలు చేసుకోవాల్సిన విషయాలు కాదు. చట్టబద్ధంగా ఏదన్నా నిబంధన ఉంటే మీరు నిబంధన చేయండి, దాని మీద కోర్టుకు వెళ్ళండి. అంతేగాని స్థానిక కార్యకర్తలను లేకపోతే కాస్త దూకుడుగా ఉండే వాళ్ళని అదే పనిగా ప్రోత్సహిస్తే ఇవి ప్రతి చోట ఇవి సరిపోతాయి. ఇంకా సమస్యలు, నిజమైన విధానాంశాలు వెనక్కిపోతాయి. అదేం వాంఛనీయం కాదు.